అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ స్వర మాధుర్యం తెలుగునాట ఎప్పటికీ నిత్య నూతనమంటూ ప్రజాప్రతినిధులు, కళాకారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పాటలు ఆలపించి స్మరించుకున్నారు. ఘంటసాల పాడిన పాటలు తెలుగు లోగిళ్లలో ఓ భాగమైపోయాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ బీచ్ రోడ్లో ఉన్న గాన గంధర్వుడి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సాగర తీరంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్కూల్స్లో కూడా ఈ సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మన ఆచారాలు, సాంప్రదాయాలు, ముఖ్యంగా మనకున్న కళలు, కూచిపూడి, భరతనాట్యం లాంటి ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయాలని కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. ముఖ్యంగా పిల్లల్లో ఒక సంగీతం పట్ల ఆసక్తి కలిగడానికి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద మ్యూజిక్ ఇవన్నీ కూడా స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తా ఉన్నాం. మధుర గానంతో ప్రజల్లో భక్తిభావాన్ని పెంచిన ఘనుడు ఘంటసాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కొనియాడారు. గుంటూరులోని నాస్ సెంటర్లో ఘంటసాల జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. భగవద్గీతను ఘంటసాల ఆలపించిన విధానం మరువలేమని శాసనమండలి చైర్మన్ చక్రపాణి కితాబిచ్చారు. ఘంటసాల 95వ జయంతి వేళ ఆయన విగ్రహానికి చక్రపాణి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఘంటసాల గాన కళాసమితి సభ్యులు మధుర గాయకుడి పాటలను ఆలపించారు. విజయనగరంలోని ఘంటసాల స్మారక కళాపీఠం సభ్యులు అమర గాయకుడి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఘంటసాల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఆయనకు నివాళిగా 12 గంటల నిర్విరామ సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప జిల్లా బద్వేలులో పద్మశ్రీ ఘంటసాల లలితా కళా పరిషత్ ఆధ్వర్యంలో ఘంటసాల జయంతి వేడుకలు జరిగాయి.